ఇప్పుడు ఎనీ డైట్ మనం ఫాలో అయినప్పుడు మన లైఫ్ స్టైల్లో కూడా డైట్తో పాటుగా లైఫ్ స్టైల్లో కూడా ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి? ఫార్ షూర్ మనము కంపల్సరీ డయట్ ఫాలో అయినా మనము గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలి. మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్, మినిమం 7 to 8 hours ఆఫ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. అట్లీస్ట్ ఒక డేకి 30 minutes ఎక్సర్సైజ్ చేసినా చాలు. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. వాకింగ్ లేకపోతే ఇంట్లో యోగా, అది కూడా ఇంటెన్సిటీ, యోగా ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి కొంచెం. సో అది ఇంకా బేసిక్ ఇట్లాంటివి సైక్లింగ్ చేసుకుంటే దట్ ఈస్ ఓకే. ఓకే, అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ, డిన్నర్ కానీ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సో ఐడియలీ మనము ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ యూజువల్గా అందరి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏముంటాయి? ఇడ్లీ, దోశ, ఉప్మా, అటుకులు, రైట్? సో మనం ఇవన్నీ చూస్తే కార్బోహైడ్రేట్ డామినెంట్ ఉంటాయి, రైట్? మనము బ్యాలెన్స్ లాగా చూసుకోవాలి. ఇప్పుడు దోశ తిన్నా, దోశలో మీరు అనొచ్చు పప్పులు వేస్తారు, ఇంకా రెండు వేస్తాము అని. కానీ వాటి రేషియోస్ అనేటివి ఈక్వల్, కొంతమంది ఈక్వల్గా వేస్తారు, కొంతమంది బియ్యం ఎక్కువ వేసి పప్పు తక్కువ వేస్తారు, కొంతమంది డిఫర్స్, రైట్? సో అది అంతా సరిపోదు మనకి, రైట్? సో దాంతోపాటు ఒక ఎగ్ అన్నా, లేకపోతే దోశ వేసుకుంటున్నప్పుడే పన్నీర్ గ్రేట్ చేసుకొని వేసుకుంటే అలా. ఇంకా కొంచెం చట్నీ ఫార్ షూర్ కొబ్బరి చట్నీ అని ఉంటుంది, మళ్ళీ పల్లి చట్నీ అని ఉంటుంది, రైట్? అగైన్ మళ్ళీ అవి గుడ్ ఫ్యాట్స్, అది అయిపోయింది. అండ్ దెన్ అదే కాకుండా అగైన్ మనము ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి, అది బ్యాలెన్స్డ్ అయిపోతుంది. దోశకు వచ్చేసి ఇట్లా. ఇప్పుడు అటుకులు చేసుకున్నాం అనుకోండి, అటుకులు కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్. సో అటుకులతో పాటు కొన్ని పల్లీలు వేసినాం అనుకోండి దాంట్లో, అవేమవుతుంది గుడ్ ఫ్యాట్స్ కిందకి వచ్చేస్తుంది, రైట్? అండ్ ఒకవేళ ఎగ్ తింటే మళ్ళీ ఒక 1 or 2 eggs డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్. దాని తర్వాత ఒకవేళ వెజిటేరియన్ ఉంటే పన్నీర్ అన్నా, లేకపోతే ఒక చిన్న బౌల్లో కర్డ్, అది, ఇంకా కొన్ని ఫ్రూట్స్, రైట్? సో అట్లా తీసుకుంటే అది బ్యాలెన్స్. పోహా తినండి, తినొద్దు అని అంటలేను, కానీ కొంచెం పోహా క్వాంటిటీ తక్కువ పెట్టుకొని, ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని, ప్రోటీన్ కూడా తీసుకుంటే ఇట్ విల్ బీ బ్యాలెన్స్డ్. సేమ్ ఇడ్లీకి ఇంకా ఉప్మాకి కూడా సేమ్. ఓకే, ఒకవేళ ఇడ్లీ మనం తీసుకున్న దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్రూట్స్ కానీ ఇలాంటి పన్నీర్ బేస్డ్ ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే అది కంప్లీట్ బ్యాలెన్స్ అయిపోతుంది, రైట్?